అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వారం బట్టి సండే స్కూల్ క్యాంపులు జరుగుతున్నాయి. మరి ఈరోజు చివరి రోజు కనుపూరంలో మరి చివరి రోజు క్యాంప్ జరుగుతుంది. ఈరోజు ఫుల్ డే కనుక మీ పిల్లలైన వారందరినీ సండే స్కూల్కి నడిపించండి. వీలైతే మీరు కూడా పాల్గొనండి. ఈ సండే స్కూల్ క్యాంప్ కొరకు ప్రార్థించండి. మీరు దైవాశీస్సులు పొందండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. Very good.
ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Glory to the Lord our Jesus Christ. ప్రభు మీ అందరినీ ప్రేమించి ఇలా సండే స్కూల్లో కూడుకుంటానికి ప్రభు మనకందరికీ సహాయం చేశారు. God helped us to gather like Sunday school kids. All glory to God. ఈ రోజుకి 6వ రోజు సండే స్కూల్. This is the 6th day of the Sunday school camp. సోమవారం పగలు రాత్రి కట్టుబడి వారి పాలనలో జరిగించబడింది. అలాగే మంగళ బుధవారాలు గొల్లపాలెంలో జరిగించబడింది.
గురు శుక్ర శనివారం అనగా మొన్న నిన్న ఈ రోజు మొదటి గణపురంలో జరుగుతూ ఉంది. The Monday and Monday night, the village called Kattugudivari Palam, their gospel meeting and Sunday school camp was happen. And the Tuesday and the Wednesday, the 2 days in Golopalam village called Name. In that village, the Sunday school camp was happen. And Wednesday and Thursday, Friday and Saturday, these 3 days, village called Ganpuram, the Sunday school camp was happen. సండే స్కూల్ క్యాంప్ మీకు దేవుడికరంగా ఉందా? Sunday school camp was blessed to you all. దేవుడికరంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రైట్, ఒక 10 నిమిషాల్లో మీకు దేవుని వర్తమానాన్ని అందిస్తాను, జాగ్రత్తగా వినండి. Within 10 minutes, I will share the sermon and I will close it. Please listen carefully. నేను చదువుతున్నాను వాక్యము దానియేలు గ్రంథం. మీరు ఎవరు చదవాల్సిన పర్లేదు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వాక్యం చదువుతూ ఉన్నా. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లును. Daniel chapter 6 verse 28. Verse number 28 already we have read. చెప్పండి నాతో. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. మీ అందరికీ వర్ధిల్లాలని, గొప్పవాళ్ళు అవ్వాలని చాలా ఆశగా ఉంటుంది. Everybody had desire to achieve a great things. అన్ని విషయాల్లో, విద్యలోను, ఉద్యోగంలోను, వ్యాపారంలోను, ఆటల్లో కూడా. In every area, everybody had desire. What it means in education or in sports, whatever the may be. I have to be the first place. I have to be great in the post in that education or whatever may be. మీలాంటి పిల్లలు గొప్పవాళ్ళు అవ్వడానికి ఎంచుకున్న మార్గం ఏమిటంటే సెల్ ఫోన్, ఇంటర్నెట్, మరి ఈ విధమైన ప్రసార మాధ్యమాల ద్వారా మేము గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటూ ఉన్నారు. కానీ వాటి ద్వారా మీరు గొప్పవాళ్ళు కాలేరు. So many people, so many children are chosen what is that means they have to become great means they have chosen the mobile, then the internet, and they are seeing the videos how to be great. Through that, people of God, you will not become great. దానియేలు కాలంలో ఇవేమీ లేకపోయినా కూడా, సెల్ ఫోన్ కానీ, ఇంటర్నెట్ కానీ, కార్లు కానీ, బైకులు కానీ ఇవేమీ లేకపోయినా కూడా దానియేలు 4 రాజుల కాలంలో వర్ధిల్లినట్లుగా చూస్తా ఉన్నాం. In the time of Daniel, the mobile was not there, the car was not there, the facilities and the furnitures was not there. But even though these all things are not there, Daniel became great in the eyes of the 4 kings. దానియేలు బబులోను దేశానికి ఒక దాసుడిగా, బానిసగా తీసుకురాబడ్డాడు. Daniel went to the kingdom of Babylon like a servant. బబులోను దేశంలో ఆయనకంటూ ఎవరూ లేరు. In the kingdom of Babylon, Daniel was alone. No one is there for him. బబులోను దేశంలో ఆయన పరజనుడిగా, పరవాసిగా, ఒక అనామకుడుగా బ్రతుకుతూ ఉన్నాడు. In the kingdom of Babylon, Daniel was living like an orphan guy. No one is there for him. No one was taking care. He was like alone in the kingdom of Babylon. ఒక దినాన మరి చివరికి దానియేలు బబులోను దేశానికి చక్రవర్తి, అధికారి కాగలిగాడు. At the last, Daniel became the king of the country of the Babylon. ఇది ఎలా సాధ్యమైందో ఒక 3 నుంచి 4 విషయాలు నేను మీకు మరి క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. I will tell you how it was possible. I will tell you the 3 or 2 points. Please listen carefully. దానియేలు గొప్పవాడవటానికి, దానియేలు వర్ధిల్లటానికి మొట్టమొదటిగా ప్రధానమైన కారణం ఏమిటంటే, మొట్టమొదటి కారణం చెప్తున్నాను, దానియేలు జీవితం పట్ల ఒక ఉద్దేశమును లేదా దర్శనమును ఆయన కలిగి ఉన్నాడు. The first reason Daniel became the great person, the first thing what he done is Daniel had desire and or the plan about his life. Desire and plan. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వాక్యంలో ఉంటుంది, రాజు భుజించు భోజనమును మరి ఆయన పానము చేసే ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి అని అక్కడ రాయబడి ఉంటుంది.
In the book of Daniel, chapter 1:8, we can see the Daniel got opportunity to make him unholy, but he didn't use that opportunity for the glory of God. ఆ రీతిగా దానియేలు తన జీవితంలో ఒక ఉద్దేశమును, ఒక దర్శనమును, ఒక గురిని, ఒక ఆయన ప్రణాళికను కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం. Like that, in the life of Daniel had one desire and one purpose. Through that desire he was living, so he became the great in his time. అలాగే మీరు కూడా జీవితం పట్ల ఒక దర్శనమును, ఒక ఉద్దేశమును, ఒక గురిని కలిగి ఉండాలి. So my dear children of God, please listen that you have to be stand on your desire. You have to focus on your plan, what you have made for your life. భవిష్యత్తులో మీరు డాక్టర్లు అవ్వచ్చు, కలెక్టర్లు అవ్వచ్చు, మాస్టర్లు అవ్వచ్చు, పాస్టర్లు అవ్వచ్చు, బిషప్లు అవ్వచ్చు, రెవరెండ్లు అవ్వచ్చు, అమ్మగారులు అవ్వచ్చు, ఒక గొప్ప మరి ఒక దర్శనాన్ని, మరి గురిని మీరు కలిగి ఉండాలి. In future you may become a doctor, you may become a police, you become what we can say lawyer, whatever the pastor, whoever may be, but you have to focus on your desire, you have to focus on your vision. మీ యొక్క ప్రస్తుత పరిస్థితులను మీరు చూసుకోకూడదు. మీది పేద కుటుంబమే అయి ఉండొచ్చు, మీ ఇంట్లో చాలా డబ్బులు మరి లేకుండా ఉండి ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు కూడా చాలా మరి పేదవాళ్ళు అయి ఉండొచ్చు. కానీ మీ యొక్క ప్రస్తుత పరిస్థితిని కాదు మీరు చూడవలసింది, మీరు ఒక గురిని కలిగి ఉండాలి. Don't see your family situations. Maybe you are weak, you are poor, whatever the condition. You didn't have any opportunity to what we can say use to your what we can destiny. But my dear people of God, focus on your vision and stand for the Lord. The Lord will make you in the high. Lord will keep you sit in the high position. మరి భవిష్యత్తులో మీరు పాస్టర్లు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డిఐజీలు కావచ్చు, డీజీపీలు కావచ్చు. ఎందుకంటే దేవుడు మీ పట్ల ఆ విధమైన ఒక గొప్ప దర్శనమును కలిగి ఉన్నాడు. In future you may become a doctor, a lawyer, pastor, whatever may be. God had desire and God had plan for your life. కాబట్టి మీరు జీవితంలో ఒక ఉద్దేశమును కలిగి ఉండాలి. So my dear children, make your life as a desire, give you one desire for your life. రెండవదిగా దానియేలు గొప్పవాడు కావడానికి కారణం ఏమిటంటే గొప్ప ప్రార్థనా పరుడై ఉన్నాడు దానియేలు. The second thing that Daniel became the great person is the second reason is that Daniel was a prayerful man. దానియేలు కాలంలో బబులోను రాజుకి అక్కడ ఉన్న మరి నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఎవరూ కూడా చెప్పలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో దానియేలుని తన స్నేహితుల్ని చంపబోనుకున్నాడు రాజైన బబులోను నెబుకద్నెజరు. In the Daniel time, the king got one vision. No one came and no one said about that vision, but one person, the Daniel, said about that vision. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో డానియేలు మరి ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. తన స్నేహితులతో కలిసి రండి మనం ప్రార్థన చేద్దాం, ఈ కీడు నుండి, ఈ మరణం నుండి దేవుడు మనల్ని తప్పించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం రండి అని డానియేలు తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ కళ యొక్క భావాన్ని, మర్మాన్ని దేవుడు దానియేలుకి తెలియజేశాడు. On that time, Daniel and Daniel's friends became gather in a house and they are praying for that vision. What is the meaning of that vision? On that time, God delivered for them the meaning of the vision through the prayer. అలాగే మీరు కూడా కష్ట సమయంలో చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరు దేవునికి ప్రార్థన చేసుకోవడం ద్వారా ప్రభువు మీకు సహాయం చేస్తాడు. In your life also, sometimes the situations will come, what to do, what not to do. On that time, what you have to do means you have to pray to the Lord. దేవుడు చిన్న పిల్లల ప్రార్థన వింటానని చెప్పాడు. The Bible saying Jesus will listen the small kids' prayers.
మరి చిన్న పిల్లలదే పరలోక రాజ్యము, చిన్న పిల్లలను నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి అని చెప్పాడు ఆయన. The Bible saying, Jesus one time said, don't stop the children, let them come to me. కాబట్టి దేవుడు చిన్న పిల్లలైన మీ అందరినీ బహుగా ఆయన ప్రేమించుచూ ఉన్నాడు. Oh my dear children of God, God Jesus was loving you all means so much. మీలో ఏ ఒక్కరు కూడా నశించిపోవడం, పాడైపోవడం, చెడిపోవడం యేసయ్యకు ఇష్టం లేదు గనుక మీ అందరిని ఇక్కడికి సమకూర్చి ఈ అద్భుతమైన సండే స్కూల్ ప్రోగ్రామ్ ని దేవుడు ఏర్పాటు చేశాడు. God had desire and plan for your purpose. No one have to destroy their life. That's why God brought you to this Sunday school camp. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి, మీ పరీక్షల కొరకు ప్రార్థన చేసుకోండి, భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసుకుని 5వ క్లాస్ ముగించుకుని 6వ క్లాస్ కి వెళ్లేవాళ్ళు, 10వ క్లాస్ ముగించుకొని 11వ తరగతికి వెళ్లేవాళ్ళు, ఇంకా పై స్టడీస్ కి వెళ్లేవాళ్ళు మీ ఫీజుల కొరకు, పుస్తకాల కొరకు, బట్టల కొరకు, యూనిఫామ్ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభు మీకు అద్భుతంగా సహాయం చేస్తాడు. Maybe you are completing 5th class and you are promoting to 5th to 6th. Maybe you are completing 9th class and you are completing 9th class and you are promoting to 9th to 10th. My dear children of God, please pray for your situations, your financial needs. May God will bless you all. కాబట్టి ప్రార్థన చేసుకోవడం ద్వారా ప్రభు మీ ప్రార్థనలు ఆలకించి ప్రభు మీకు సహాయం చేస్తాడు. And when you will pray, God will hear your prayer and He will help for you. మూడవదిగా డానియేలు గొప్పవాడు కావడానికి మూలం కారణం ఏమిటంటే డానియేలు ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటును కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. The third thing Daniel became the great person is Daniel had the custom, he will read daily the word of God. దానియేలు దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క సంకల్పమును మరి గ్రంథముల ద్వారా తెలుసుకున్నాడని 9వ అధ్యాయంలో రాయబడి ఉన్నట్లుగా ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాము. Daniel understand the vision of God through the reading the scriptures that we can see in the book of Daniel chapter 9. కాబట్టి మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే మీ యొక్క అన్ని రంగాలలో మీరు ఎంచుకున్నటువంటి అన్ని రంగాలలో మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే డానియేలు వలె మీరు కూడా పరిశుద్ధ గ్రంథమును చదివేవారుగా ఉండాలి. You have to become the great person like a Daniel. You have to what we can say, make sure you have to read the word of God daily, every day, in every situation. మరి డానియేలు బానిసగా ఉండి, పరదేశిగా ఉండి, దాసుడిగా ఉండి కూడా ఆయన గొప్పవాడు కాగలిగాడు. Daniel, like a servant, he came to the Babylon and he became the great person in that position, in that area. మన యొక్క అభివృద్ధికి, మన క్షేమానికి మన తల్లిదండ్రులే కారణం అనుకోకూడదు. So many people will think, so many children will think, for our prosperity, for our blessing, the parents is the main source. మా తల్లిదండ్రుల వల్లనే నేను పాడైపోయాను, మా అమ్మా నాన్న వల్లనే నేను ఇలా చెడిపోయాను అని భావించుకోకూడదు ఎప్పుడు కూడా. So many children will think that because of my parents my life was like this, because of my parents my life was destroyed. So many children will think like this. నీ కుటుంబంతో, నీ తల్లిదండ్రులతో, నీ యొక్క సంపదతో నిమిత్తం లేకుండా యేసు ప్రభు దగ్గర నీవు ప్రార్థన చేసుకుంటే ఆయన నీ కుటుంబంలో నీ ముందు ఉన్న వారందరికంటే నిన్ను అత్యధికముగా ఆయన ఆశీర్వదించువాడు. If you pray to the Lord, God will bless you. You never ever imagine like that God will bless you. Number 4, నాలుగవదిగా డానియేలు గొప్పవాడు అవడానికి ఆయన నమ్మకమైన వాడు. The fourth thing, Daniel became the great person. He is a royalty man. He is an honest person. ఆయన చాలా నమ్మకమైన వాడిగా మనం చూస్తా ఉన్నాం. He was a faithful person in his area. బబులోను దేశంలో నెబుకద్నెజరు మరి దేశం మీద 120 మంది అధికారుల్ని నియమించాడు. వారిపైన మరి యొక్క ముగ్గురిని నియమించాడు. ఆ ముగ్గురిలో కూడా ముఖ్యమైన వాడుగా మరి ఆ బబులోను దేశపు రాజు దానియేలుని నియమించినట్లుగా మనం చూడగలం. The kingdom of Babylon 120 members 120 members are selected to the rulers. In that 120 members, 3 members are the main person. In the 3 members also Daniel is the main person to the 120 members, and the 3 persons, the main man was the Daniel. Like that God was blessing him.
కారణం ఏమిటంటే దానియేలు నమ్మకమైన వాడిగా ఉన్నాడు. రాజు ఏ పని అప్పగించినా గాని, ఏ పని పురమాయించినా గాని, ఏ పని చేయమని చెప్పినా గాని ఆ పని చేసే విషయాల్లో దానియేలు చాలా నమ్మదగిన వాడిగా ఉన్నాడు. In that why Daniel became that much great person means Daniel was a faithful man in every area, in every situation. What the king had declared, what king had given the work for him, he will do that work with a faithfulness. అలాగే మీరు కూడా నమ్మకస్తులుగా ఉన్నటువంటి అబద్ధములు మానుకోవడం, బూతులు మానుకోవడం, సినిమాలు సీరియళ్లు మానుకోవడం, లేదంటే ఇంకా స్కూల్ ఎగ్గొట్టి బడికి వెళ్ళకుండా బడికి వెళ్ళాలని చెప్పడమే మరి అది అబద్ధం అన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు నమ్మకమైన వారుగా ఉండాలి. My dear children, please be faithful in your area, in your life. Don't say lies, don't say on what you can say. Don't bunk the school. Some people will see the movies, stop seeing the movies and everything, all evil things. కాబట్టి దానియేలు నలుగురు రాజుల కాలంలో రాజులతో నిమిత్తం లేకుండా, గవర్నమెంట్స్ తో ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా నలుగురు రాజుల కాలంలో ఆయన వర్ధిల్లినట్లుగా చూస్తా ఉన్నాం. We can see in the Bible, under the four kings, Daniel became the great man. How it was possible is because of his faithfulness. గవర్నమెంట్లు మారిపోవచ్చు, ప్రభుత్వాలు మారిపోవచ్చు, అధికారులు మారిపోవచ్చు, ముఖ్యమంత్రులు మారిపోవచ్చు, ఎమ్మెల్యేలు మారిపోవచ్చు, దానియేలు స్థానం మాత్రం మారలేదు. The kings was changed, the leaders was changed, the government was changed, but the Daniel position was never changing under the four kings. దర్యావేషు ప్రభుత్వ కాలంలోను, కోరేషు ప్రభుత్వ కాలంలోను, నెబుకద్నెజరు ప్రభుత్వ కాలంలోను ఆయన వర్ధిల్లినట్లుగా చూస్తా ఉన్నాం. కోరేష్, నెబుకద్నెజర్ కాలంలో వర్ధిల్లాడు. In that 4 years he became the great man. ఇప్పుడు నేను మీకు 4 విషయాలు చెప్పాను. I said the 4 things for you all. ఒకటి, మంచి దర్శనములు కలిగి ఉన్నాడు. The first thing is he had good desire for his life. రెండవది, ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. And he had good prayerful life, reading the Bible. మూడవదిగా మరి పరిశుద్ధ గ్రంథమును చదివే అలవాటు ఆయనకు ఉంది. He will read the word of God every day. నాలుగవదిగా ఆయన చాలా నమ్మకమైన వాడు. And the fourth thing was he was a faithful man in his area. కాబట్టి మీరు కూడా గొప్పవాళ్ళు కావాలంటే మీ జీవితం పట్ల మీకు ఒక దర్శనమును, గురిని మీరు కలిగి ఉండాలి. My dear children, you have to become the great man. You have to be make sure these 4 qualities should be in your life. ఇప్పుడు చెప్పండి, గొప్పవాడిని కావాలనుకుంటున్నారు అన్న వాళ్ళందరూ మీ చేయి చూపించండి. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. నేను గొప్ప వ్యక్తి కావాలి, భవిష్యత్తులో డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, మాస్టర్ అవ్వాలి, పాస్టర్ అవ్వాలి, బిషప్ అవ్వాలి, రెవరెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరూ మీ హస్తాలు పైకి చూపించండి. ప్రార్థన. Close your eyes, everyone. Close your eyes. పరిశుద్ధమైన మా తండ్రి యేసు స్వామి, కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రాలు నాయనా. దానియేలు వలె మంచి దర్శనమును, మంచి ఉద్దేశమును మీ పిల్లలు కలిగి ఉంటాయి సహాయం చేయండి. ప్రభా, వీరు చిన్న పిల్లలు అయినను వీరిలో మీరు అనేక మంది డాక్టర్లను, కలెక్టర్లను, మాస్టర్లను, పాస్టర్లను, నాయన బిషప్లను, రెవరెండ్లను, తండ్రి స్వార్థికులను వీరిలో మీరు చూచారు నాయన. తల్లి గర్భములో ఉండగానే వీరిని మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వీరి వల్ల మీరు కలిగి ఉన్న ప్రణాళిక సంకల్పం కొరకే మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నారయ్యా. గవర్నమెంట్ తో, ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా డానియేలు ఎలా వర్తిల్లాడో అలాగన మేము కూడా మీ దయలో, మనుషుల దయలో నాయనా, అయ్యా వయసులో, జ్ఞానంలో డానియేలు వలె నాయనా మనుషులతో నిమిత్తం లేకుండా మీ దయను బట్టి వర్తిల్లటానికి సహాయం దయచేయండి. ఈ నేను క్యాంప్ లో పాల్పొందిన ప్రతి వారిని కరుణించింది. ఇక్కడ గడిపిన సమయం వారికి భవిష్యత్తులో దీవెనకరంగా ఉండాలి. ఇక్కడ వారు పెట్టుబడి సమయము వారు రాబడిలో కోసుకోవాలి నాయన. భవిష్యత్తులో రాబడిగా ఈ సమయాన్ని వారు కోసుకుంటానికి సహాయం చేయండి. దిగుబడిని కోసుకుంటానికి సహాయం చేయండి. వీరిలో డాక్టర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, మాస్టర్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, స్వార్థికులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, కంపెనీ ఓనర్స్ ఉన్నారు. అందుకొరకై స్తోత్రాలు. ఆ రీతిగా పిల్లలను దీవించండి, మీరే మహిమ పొందండి.
యేసు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించు వేడుకొనొచ్చు ప్రార్థించుచు నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్దాం. గొప్పవాళ్ళు అవ్వాలంటే మీకేముండాలి? దర్శనం ఉండాలి. ఏముండాలి? మా రెండోది ప్రార్థనా జీవితం. మూడవది వాక్యం చదివే అలవాటు ఉండాలి. నాలుగవది నమ్మకమైన వారిగా జీవించాలి. అప్పుడు యేసయ్య మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. మూడో రోజు సండే స్కూల్ క్యాంప్ మంచిగా జరిగించారు. దాన్ని బట్టి మీకు వందనాలు. నేను ఈరోజు క్యాంపు అయినా ఓ ప్రభువైన భోజనం స్పాన్సర్ చేసి వారిని దీవించారు. కుటుంబాన్ని ఆశ్రయించారు. చిన్న బిడ్డ తీర్చుగా శక్తి బరువుగా ఇచ్చి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏం కావాలన్నా? అందరూ హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి.